अगली खबर है जहां मुख्यमंत्री चंद्रबाबू नायडू ने काकीनाडा जिले के पेड़ापुरम का दौरा किया, जहां उन्होंने मैजिक ड्रेन का उद्घाटन किया और स्वच्छदरा रैली में भाग लिया। रैली के बाद सभा को संबोधित करते हुए उन्होंने कहा कि स्वच्छदरा अभियान पिछले 7 महीनों से चल रहा है। उन्होंने साफ सफाई को सबकी जिम्मेदारी बताया और कहा कि 2 अक्टूबर तक सभी नगर पालिकाओं से कचरा हटा दिया जाएगा। सीएम ने पूर्ववर्ती वाईएसआरसीपी सरकार पर हमला बोलते हुए कहा कि उन्होंने कचरे पर टैक्स तो लगाया लेकिन हटाया नहीं। 85 मीट्रिक टन कचरा उसी तरह पड़ा रहा, जिसे अब हटाया जा रहा है। स्वर्ण आंध्र प्रदेश కావాలంటే ముందు మీ ఆలోచన విధానం మారాలి। ఇప్పుడే సురేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు। మనందరిలో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మన ఇంట్లో చెత్త తీస్తాం, ఎక్కడ వేస్తామంటే రోడ్డు మీద వేస్తాం। అంటే ఇల్లు మంది, ఆ రోడ్డు మాత్రం మంది కాదు। అక్కడి నుంచి ఆ ఇంట్లో రోడ్డు మీద ఉండే చెత్త అంతా కుళ్ళి మళ్ళీ ఆ వాసన రూపాన మీ ఇంటికే వస్తుంది। అంటే అంటువ్యాధులు రావడానికి మీరు చూస్తే ఎక్కడికక్కడ ఈ చెత్త ఇవన్నీ కనీసం మనం వాడినటువంటి మురుగు నీరు కూడా బయట పోనేకుండా మన ఇంటి ముందరనే ఉండడం, అక్కడ పురుగులు ఇవన్నీ తయారు కావడం, దీంతో అనేక అంటువ్యాధులు వచ్చి చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వచ్చింది। పోయిన గవర్నమెంట్ మీరు చూశారు, చెత్త మీద పన్నేశారు కానీ చెత్త కూడా తీలే। మామూలుగా 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త అన్ని టౌన్స్లో పరేసి మున్సిపాలిటీలు చెత్త చేసి వదిలిపెట్టారు। ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచించాం, మా మంత్రి చెప్పాను, మా డిపార్ట్మెంట్ చెప్పాను, అక్టోబర్ 2వ తారీఖు నాటికి 85 లక్షల